అమ్మా. సౌమ్య, ఏమైంది సౌమ్య? ఎక్కడి నుంచున్నావు? అమ్మా నాన్న గురించి. ఎందుకు? ఈరోజు పేరెంట్స్ మీటింగ్ లేదు కదా? అమ్మా పొద్దున్నే వంట చేయలేకపోయింది. లంచ్ బాక్స్ తీసుకుని వస్తామని చెప్పారు, అందుకే ఎదురు చూస్తున్నాను. టీచర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మమ్మీ డాడీని రావద్దని చెప్పు. ఈ రోజు నా లంచ్ షేర్ చేసుకుందాం. పర్లేదులే, నేను వెయిట్ చేస్తాను. అమ్మ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు వెళ్ళు. సరేలే. త్వరగా పదండి. అమ్మా అవని, మీ ఇంట్లో ఏం జరుగుతుందమ్మా? ఏమైందండి? మేము వచ్చి చాలాసేపు అయిందమ్మా. మేము ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఏదో పనిలాగా వచ్చినట్టుగా ఉంది. అయ్యో, ఎందుకలా అంటున్నారు? మరి లేకపోతే ఏంటమ్మా? బంధువుల్ని అతిథుల్ని మీకేం సంబంధం లేనట్టు ఇలా వదిలేసి మీ పాటికి మీరు లోపలేవో మంతనాలు జరుపుకుంటున్నారు. అదేం లేదు, అత్తయ్య మావేళ అలంకరణ దగ్గర కొంచెం ఆలస్యమైంది అంతే. కాసేపట్లో వేడుక మొదలవుతుంది. దయచేసి ఎవరు ఏమనుకోకండి. కూర్చోండి, కూర్చోండమ్మా, కూర్చోండి. నేను ఇప్పుడు వస్తాను. సుజాత, పాపని చూడగానే నీకు ధైర్యం అనిపించి నీ దిగులంతా పోతేనే పాపని స్కూల్లోనే ఉంచేద్దాం. పరీక్షలు వస్తున్నాయి కదా, చదువుకుంటుంది. నా కంగారు తగ్గితే లంచ్ బాక్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాను. లేదంటే పాపని తీసుకుని వెళ్తాను. సరే పద, వెళ్దాం. వాచ్మెన్ గారు, 5th క్లాస్ చదువుతున్న మా పాప సౌమ్యని పిలుస్తారా? లంచ్ బాక్స్ ఇవ్వాలి. ఏంటయ్యా అలా చూస్తున్నావు? మా పాపను పిలవమంటున్నావు. మీరు పాప కోసం రావడం ఏంటి? మేం కాక ఇంకెవరు వస్తారు? అది కాదండి, మీ పాప మీ ఇంటికి వచ్చేసింది కదా. ఏంటి? ఇందాకే బయలుదేరి వచ్చేసింది కదండి. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావా ఏంటో? అయ్యో, అలా అంటారేంటండి? మీరు రోజు వస్తుంటారు కదా, సౌమ్య గురించి నాకు తెలీదా ఏంటి? మీ అమ్మకు ఒంట్లో బాగాలేదు, సీరియస్గా ఉందని చెప్పి ఎవరో వచ్చి తీసుకుని వెళ్ళిపోయారండి. మీరేదో ఇంట్లో సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారని, ఏదో ప్రమాదంలో ఉన్నారని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారండి. మీరు లంచ్ బాక్స్ తీసుకొస్తారని బయటే చాలాసేపు వెయిట్ చేసింది. ఇంతలో వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోయారు. రేయ్, నీకు బుద్ధుందా? మా పర్మిషన్ లేకుండా అలా ఎలా పంపిస్తావు? అపరిచితులు వచ్చినప్పుడు పంపించకూడదని నీ జ్ఞానం కూడా లేదా? పిల్లల్ని అలా పంపించొద్దని మీ యజమాని మీకు చెప్పలేదా? ఈ విషయం టీచర్కైనా చెప్పావా లేదా? లేదండి, వచ్చిన వ్యక్తి కంగారు పెట్టేసరికి పంపించేశాను. నేను కూడా అప్పుడు వేరే పనిలో ఉండి సరిగ్గా గమనించుకోలేకపోయాను. ఏం ఉద్యోగాలు చేస్తున్నారయ్యా మీరు? మీ మీద నమ్మకంతోనే కదా మేము ధైర్యంగా ఇక్కడ వదిలి వెళ్తాం. మీరు ఇలా చేస్తే మా పరిస్థితి ఏంటి? ఏముంది, నా కూతుర్ని ఎవరో తీసుకెళ్లిపోయారండి. ఉదయం నుంచి నేను భయపడుతున్నట్టే జరిగింది. అసలు ఎవరు తీసుకెళ్లారో మీరు ఎప్పుడైనా వాళ్ళని చూసారా? లేదండి, చూడలేదు. ఒక అతను వచ్చి పాపను తీసుకుని వెళ్ళాడు. ఒక ఆమె కారులో కూర్చుని ఉంది. పాప కంగారుగా అతనితో వెళ్ళిపోయింది. లేడీస్ కూడా వచ్చారు కదా అని పంపించేశారు. సిటీలో పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారన్న స్పృహ కూడా లేదా నీకు? అలా ఎలా పంపించేస్తావయ్యా? చూడు, నా కూతురికి ఏదైనా అయిందంటే నిన్ను వదిలిపెట్టను. కారు నంబర్ అయినా గుర్తుందా? గమనించలేదండి, అప్పుడు కారు కొంచెం దూరంలో ఉంది. ఇంకేం పొడవడానికయ్యా ఇక్కడ నిల్చున్నావు? ఏదో కీడు జరగబోతోందని నేనన్నదే నిజమైందండి. సుజాత, ముందు చుట్టుపక్కల వెతుకుదాం, పద పద. సౌమ్య, సౌమ్య, సౌమ్య! అమ్మా, నిహారిక వల్ల ప్రోగ్రాం అంతా ఇంత అప్సెట్ అవుతుందని మనం ఊహించలేదు.
అత్తయ్య, వచ్చిన బంధువులందరూ తలో మాట అంటున్నారు. ఇంకా మనం కిందకు వెళ్ళి ఫంక్షన్ మొదలు పెట్టడం మంచిది. కృష్ణ, చివరిసారిగా నిహారికకి ఫోన్ చేయి. నేను వచ్చేసాను కృష్ణ. ఎక్కడికెళ్ళావు తల్లి? నన్ను సెంటర్లో పెట్టి అందరూ ఒక రౌండ్ వేసుకున్నారు. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఫంక్షన్ కేవలం నీ వల్లే ఇంకా మొదలు కాకుండా ఆగిపోయింది. కనీసం ఎక్కడికి వెళ్తున్నావో కృష్ణకైనా చెప్పకపోవడం ఏంటి? కృష్ణ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? ఈ లోపు అవని శ్రీకర్లు కృష్ణని ఒక ఆట ఆడుకున్నారు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకెళ్ళావు? అందరూ అడుగుతున్నారు కదా, ఇప్పటికైనా నిజం చెప్పు. మమ్మల్ని అందరినీ చాలా టెన్షన్ పెట్టేశావు. తమరెక్కడి నుంచి చూస్తున్నారు? బయటికి వెళ్ళి ఏం మంతనాలు జరిపొచ్చారో తొందరగా చెప్పండి మేడం. ఇందుకోసం ఆలస్యం చేసినందుకు, నా వల్ల ఫంక్షన్ లేట్ అయినందుకు, మీ అందర్నీ టెన్షన్ పెట్టి ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ. నేనెందుకు వెళ్ళాను అంటే అత్తయ్య మామయ్యలకి బట్టలు తీసుకొని వద్దామని వెళ్ళాను. 2-3 షాపులు తిరిగేసరికి లేట్ అయింది. దయచేసి ఎవ్వరూ ఏమీ అనుకోకండి. వచ్చిన అతిథులకి నా వల్ల ఇబ్బంది కలిగినందుకు వాళ్ళని కూడా క్షమించమని అడుగుతాను. ఇంకా మీ కోపం పోలేదా? ఈ విషయం చెప్పి వెళ్ళొచ్చు కదా. చెప్పి వెళ్ళొచ్చు అవని, ఇదేమంత పెద్ద రహస్యమేమీ కాదు. కానీ ఎందుకు చెప్పలేదు అంటే, మీకు తెలిసిందంటే మీరందరూ కూడా బయటికి వెళ్ళి అత్తయ్య మామయ్యలకి గిఫ్ట్స్ తీసుకొని వస్తారు. అందరికంటే నేను స్పెషల్గా ఉండాలనే స్వార్థంతో చివరికి మా ఆయనకి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. మీ మీద నాకున్న ప్రేమ ఈ రకంగా చూపించుకోవాలి అని అనిపించింది అత్తయ్య. నేను చేసింది తప్పంటారా? తప్పేం లేదమ్మా. నువ్వేమయ్యావో అనే కంగారు, ఫంక్షన్ నీ వల్ల లేట్ అవుతుందనే కోపం తప్ప నష్టమేం జరిగిపోలేదు. మీ కోపం తగ్గిందా మామయ్య? నువ్వేం ఆలోచించినా కూడా మా మంచి గురించి ఆలోచిస్తావమ్మా. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను వదినా ఏం అనుకోం, కానీ అవని మాత్రం చాలా కుళ్ళుకుంటుంది నిహారిక. ఎందుకక్కా? నీకు బోల్డంత గుర్తింపు వచ్చేస్తుందని. నేను గుర్తింపు కోసం తాపత్రయపడ్డం లేదు, పోటీ అంతకన్నా పడ్డం లేదు. నా అత్త మామల మీద నాకున్న అభిమానం చూపించుకోవాలి అని అనుకున్నాను, అంతే. నిహారిక, నీ అంత పాజిటివ్గా అందరూ ఉండరు కదా నిహారిక. అనవసరమైన పుల్లలు పెడుతూ ఉంటారు. ఇప్పటికైనా ఫంక్షన్ దగ్గరికి వెళ్దామా? లేదంటే ఈ విషయం గురించే సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ కూర్చుందామా? వచ్చిన అతిథులు పారిపోయేలా ఉన్నారు. పదండి పదండి. ఒక్క నిమిషం. అత్తయ్య, మామయ్య, బట్టలు తీసుకోండి. నన్ను ఆశీర్వదించండి. నన్ను కూడా ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘాయుష్మాన్ భవ. ఏదేమైనా అందరికంటే మా ఆవిడే గ్రేట్. బట్టలను అడ్డం పెట్టుకుని బయటికి వెళ్ళి ఏదో చేసొచ్చింది, కనిపెడతా. పదండి పదండి. పద. రండి నాన్న. మేడం, ఒక చిన్న పాప స్కూల్ డ్రెస్ లో ఉంటుంది, మీరేమన్నా చూసారా? 10 ఏళ్ల పాప కారులో వెళ్ళింది. ఇదిగో ఈ పాపే అండి. చూసారా మేడం? చూడలేదండి. అటువైపు చూద్దాం పద. సార్, ఒక 10 ఏళ్ల వయసున్న పాప స్కూల్లో కనిపించట్లేదు, స్కూల్ డ్రెస్ లోనే ఉందండి. చూసారా? కారులో వెళ్ళిందండి. సార్, ఒకసారి చూడలేదండి. ఈ ఫోటో చూడండి. చూసారా? లేదండి, చూడలేదు. బాబు, ఒక 10 ఏళ్ల పాప స్కూల్ డ్రెస్ లో ఉంటుంది, మీరేమైనా చూసారా? చూడలేదండి, చూడలేదు. పాప తప్పిపోయిందండి, చూడండి ఒకసారి. అబ్బే చూడలేదండి. కారులో వెళ్ళిందంటండి, ఎవరో తీసుకెళ్లారంట, పక్కన లేడీస్ కూడా ఉన్నారు. లేదు సార్, చూడలేదు. అటువైపు చూద్దాం పద.
జరిగిందంతా చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. మనకు బాగా తెలిసిన వారేనని నా అనుమానం. నీ కూతురునేమైనా చెయ్యాలనుకుంటే 5 నిమిషాల పని. కాపు కాచి నష్టం చెయ్యాలని ప్లాన్ చేస్తే ఎవ్వరూ ఆపలేరు. నువ్వు కూడా నీ కూతుర్ని కాపాడుకోలేవు. మీరన్నది నిజమేనండి. మన పాపనెత్తికెళ్ళింది మనకి బాగా తెలిసిన మనిషే. ఎవరు? ఆ నిహారిక. నా అనుమానం నిజమైతే ఈ రోజు ఆ నిహారిక ఈ సుజాత ఆశలవుతారని చూస్తుంది. నిహారిక అయి ఉంటుందా? ఖచ్చితంగా ఆ నిహారికే. ఇంకెలాంటి అనుమానం లేదు. ముందు ఆ ఇంటికి వెళ్దాం పదండి. వాళ్ళందరూ ఈరోజు ఏదో ఫంక్షన్లో ఉన్నారు కదా, నిహారికను మనం ఎలా అనుమానించగలం? మన అనుమానాలకి సమాధానం దొరికేది ఇక్కడ కాదు, ఆ ఇంట్లో. ముందు ఆటో తీయండి. వచ్చిన బంధువులు అతిథులు ఇంతసేపు ఎంతో సహనంతో ఎదురుచూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘట్టమనేని ప్రసాదరావు గారు అనగా మా మామయ్య, ఘట్టమనేని వేదవతి అనగా మా అత్తయ్యల షష్ఠిపూర్తి వేడుక ఇప్పుడు మొదలు కాబోతోంది. అబ్బాయిలు, ముందుగా పెళ్లి కుమార్ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టండి. కట్టే వేళ్ళు తడిమేటి వేళ
రెడీ 1 2 3. ఎందుకత్తయ్య ఈ కన్నీళ్ళు? ఇవి దుఃఖంతో వచ్చినవి కావమ్మా, ఆనందంతో వచ్చినవి. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ఇలాంటి వేడుకలు చేసే పిల్లలు అరుదుగా ఉంటారు. మీ వల్ల ఇలాంటి అదృష్టం మాకు కలిగినందుకు మాకు సంతోషంగా ఉంది. కలిసి ఉంటే కలదు సుఖం అని ఇందుకే అంటారు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు ప్రసాదరావు గారు. ఈ వేడుకను కళ్ళారా చూసిన మాకే ఇంత ఆనందంగా ఉంది. మీకు పరమానందం కలిగిందని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. పిల్లలకి మనం ఎంత సంపాదించి పెట్టామన్నది ముఖ్యం కాదు, పిల్లల ద్వారా మనం ఎంత తృప్తి పొందామన్నదే ముఖ్యం. ఈ విషయంలో మీరు 100కి 100 పాళ్ళు సంతృప్తి చెందినట్టే. అవునండి, ఈ జన్మాంతం గుర్తుపెట్టుకునే వేడుక ఇది. అత్తయ్య, మావయ్య, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాగే సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్తయ్య, మావయ్య, మీ ఆచార సాంప్రదాయాలను ముందుకు తీసుకుని వెళ్లే కోడలిగా నేనెప్పుడూ మీరిరువురు ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. కంగ్రాచులేషన్స్ మామయ్య గారు. థ్యాంక్ యూ పెద్దిరాజు. కంగ్రాచులేషన్స్ అత్తయ్య గారు. షష్ఠి పూర్తి అభినందనలు అన్నా. థ్యాంక్ యూ అమ్మా.